ఈ ప్రపంచం చాలా అందంగా ఉన్నది అనుకుంటామండి మనం. కానీ దీంట్లో లాభ నష్టాలు, కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. మనకి రూపాయి ఉంటేనే గౌరవం ఉంటుందని కొంతమంది అనుకుంటారు. పేదరికంలోనైనా సంతోషంగా బతకొచ్చని కొంతమంది అనుకుంటారు. నాకు తెలిసినంత మటుకి రూపాయి ఉన్నవాడిదే రాజ్యం అండి. ఎందుకంటే నాకే డబ్బు అవసరమయ్యి ఒకళ్ళ దగ్గరికి అడగటానికి వెళ్ళాను అనుకోండి, ప్రాపర్టీ ఏం పెడితే డబ్బులు ఇవ్వాలి మేము మీకు? ఇల్లు పెడతారా? పొలం పెడతారా? కాలం అంతా కూడా రూపాయి మీద నడిచిద్ది తప్పితే మంచితనానికి రోజులుండే రోజులే కాదండి. ఎవరైనా సరే రూపాయికి వాల్యూ. ఎస్, నేను కూడా దానికే చెప్తున్నాను, రూపాయికే వాల్యూ. ఈ రోజులను బట్టి మంచితనం అనేది ఎప్పుడో నశించిపోయిందండి. మానవత్వం లేదు, మంచితనం లేదు, రెండూ లేవండి. రూపాయి ఎక్కడుంటే అక్కడే వాల్యూ. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి, వాళ్ళకే వాల్యుయేషన్ ఎక్కువ ఈ కాలంలో బట్టి. రూపాయి అదే ఒక సినిమాలో పాట ఉంది కదా, డబ్బు ఉంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అని పిలుస్తారని చెప్పి పాటలో ఉంది కదా, అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారని. అలాంటి కాలంలో బ్రతుకుతున్నాం మనం.